ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేది. ప్రాసెస్ కూడా చాలా తక్కువే, సింపుల్గా అయిపోయింది. మీకు నేను ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను, రండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒక ½ కేజీ తీసుకున్నాను. ఈ బోన్లెస్ చికెన్ ఫ్రైకి నేను కావాల్సిన మెజర్మెంట్స్ చూపిస్తాను. మనకి చికెన్ ఫ్రైకి 1.5 టేబుల్ స్పూను కారం వేస్తున్నానండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, సాల్ట్ మీరు కొద్దిగా తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ధనియాలు జీలకర్ర 2 కలిపేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం అది. తర్వాత పెప్పర్ పౌడరు ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుందాం దీంట్లో. ఈ చికెన్ ఫ్రైని మనం ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు కాకుండా ఒక బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఏంటంటే మనం ఒక ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మ్యాగ్నేట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి టేస్ట్ బాగా వచ్చింది. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. దీన్ని మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇంకా వాటర్ అక్కర్లేదు. మనం వేసుకున్న పొళ్ళు ఇవన్నీ బాగా ఇంకేటట్లుగా మనం బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. దీన్ని మనం పప్పుచారులోకి సైడ్ డిష్గా లేకపోతే స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు. మనం మామూలుగా పప్పుచారు కానీ చారు కానీ పెట్టుకున్నప్పుడు దీన్ని నంచుకోవడానికి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మనం బ్యాచిలర్స్ కూడా బాగా ఈజీగా చేసేసుకోగలరు ప్రాసెస్. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని రాత్రికి నానబెట్టుకొని పొద్దున్నే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది ఇంకా అంతగా ఉండలేము అని అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు కావాలనుకుంటే ఒక 1 అవర్ అయినా మ్యాక్సిమం నానబెట్టుకొని డీప్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. మీరు 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఇట్లాగా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కనీసం 1 అవర్ మీరు డీప్లో పెట్టుకుంటే చాలా బాగా పట్టిద్ది. ముక్కలకి ఆ మసాలా అవన్నీ పట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇదిగోండి, ఇది నైట్ అంతా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది డీప్లో పెట్టుకొని ఉంచాము. ఇది మార్నింగ్ తీసాము. మీకు అంతగా టైం లేకపోతే ఒక 1 అవర్ అయినా మ్యాక్సిమం డీప్లో పెట్టుకొని మనం దానికి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్కి కానీ ఒక 1 అవర్ తర్వాత కానీ ఇట్లా చాలా బాగా వచ్చింది. మనకి ముక్క సాఫ్ట్నెస్ అయ్యిద్ది అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రైకి ముందు గ్యాస్ పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ ఒక ½ కప్ ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వండి. ఇదిగోండి, మనకి ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయింది. ఇప్పుడు దాంట్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కొద్దిగా 4 పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దాంట్లో కరివేపాకు వేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మనం ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇట్లాగే అయినా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రై లాగా. లేదంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నా కూడా మనకి ఒక 1 వీక్ దాకా ఈజీగా ఉండిద్దండి. ఇది మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం 1 వీక్ ఉంచుకోవచ్చు, ఎక్కడ పాడవకుండా ఉంటుంది. ఎక్కడ నేను తీసుకున్న బోన్లెస్ చికెన్ కాబట్టి కొద్దిగా మెత్తగానే ఉంటుంది మనకి.
మీరు ఇట్లానే ఛానల్ చూస్తూ ఉండండి. నేను చికెన్ పకోడా కూడా చేసి చూపించాను మీకు. ఈజీగా సింపుల్ రెసిపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు దీన్ని పూలు కానీ గరిటె కానీ ఏది పెట్టకుండా ఉంచండి. ఎందుకంటే మనం వేసిన మసాలా ఉంది కదండి, ముక్కకు పట్టింది, అదంతా విడిపోయింది. అందుకే ఒక 1-2 మినిట్స్ ఆగిన తర్వాత మనం గంటి పెట్టుకుందాం. పెట్టిన తర్వాత మనం ఫ్రై చేద్దాం. ఇవన్నీ మనకి 2 మినిట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకుందాం. దీనికి మనకి ఫ్రై అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పట్టిందండి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనం ముక్క మాడిపోయింది కానీ లోపల కొడుతుంది. అందుకనే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మళ్ళీ అడుగు అడ్డుకుండా ఉండిద్ది. మనకి అంతంత రుచికరమైన వంటకాలు కావాలన్నప్పుడు 10 మినిట్స్ వెయిట్ చేయాలి కదండి. కొంచెం ఇది ఎంతో ఈజీగా తొందరగా కూడా అయిపోయింది. 10-15 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోయింది. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా బయటికి అయితే తినకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇది కలిపేసుకుందాం. దీనికి బాగా పట్టుకునేటట్టుగా కలిపేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి అప్పటికప్పుడు కావాలన్నా కూడా మనం ఇది చేసి పెట్టేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 5-10 డేస్ ఈజీగా ఉంటుంది. కానీ మనం అన్ని రోజులు ఉంచుకోము కదండి. 2-3 రోజుల్లో చికెన్ ఉన్నప్పటి నుంచి తినాలి అనిపిస్తూ ఉంటుంది. చారు కానీ పప్పు చారు కానీ మనం పెట్టుకున్నప్పుడు ఇది సైడ్గా ఫ్రై ఐటెం లాగా బాగా పనికొచ్చింది. సాయంత్రం పూట డ్రింక్తో పాటు 4 ముక్కలు నోట్లో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఎంతో టేస్టీగా యమ్మీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సింపుల్ టెక్నిక్స్, సింపుల్ టిప్స్ తోటి మనకి ఇది చేసేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల్లో నుంచి 1/2 గంట లోపల మనకి కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందని. సూపర్గా వచ్చిందండి. ఇది మనం పప్పుచారులో కానీ చారులో కానీ రసం పెట్టుకుంటాం కదండి, రసంలో కానీ మనకి సైడ్ డిష్గా బాగా పనిచేసింది. సాయంత్రం పూట చిన్నపిల్లలకి 4 ముక్కలు వేసి ఇచ్చినా కూడా వాళ్ళు బాగా తింటారు. మనం పెద్దవాళ్ళు అయితే డ్రింక్తో పాటు కూల్ డ్రింక్స్ ఏంటంటే హాట్ డ్రింక్స్ కాదు, కూల్ డ్రింక్స్తో పాటు ఇది 4 ముక్కలు తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లాగే వీడియోస్ చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.